ప్రస్తుతానికైతే మనము ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి వెళ్ళే వేలో అయితే ఉన్నాము. మరి ఒక్కసారి కనుక మనము ఇక్కడ చుట్టుపక్కల విజువల్స్ చూసుకున్నట్లయితే మొత్తం ఇక్కడ నుంచి వెళ్ళి మనకి ఎంజీబీఎస్ రూట్లో నుంచి వెళ్ళి లోపలికి బస్సెస్ వెళ్ళడానికి కావచ్చు, అలాగే ఇదంతా వేరే అవుటింగ్ కానీ బస్సెస్ లోపలికి రావడం కానీ ఇదంతా ఒక తోవ ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇదంతా ఒక బ్రిడ్జ్, ఎంజీబీఎస్ దగ్గర ఇది బ్రిడ్జ్. అయితే ఈ బ్రిడ్జ్ నుంచి వెళ్ళి కూడా మూసీ కాల్వ ఇప్పుడు నిన్న పడ్డ వర్షానికి గత 2 రోజుల నుంచి వెళ్ళి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరి నిన్న పడ్డ వర్షానికి కూడా ఒక్కసారి కనుక మనకి మూసీ గేట్లు వితౌట్ ఇన్ఫర్మేషన్ ఎత్తడం అయితే జరిగిందంట. అయితే ఇప్పుడు పండగ కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటికి పోయేది ఉంటుంది. అదేవిధంగా వర్షాకాలం ఆల్రెడీ ప్రయాణికులు ఇబ్బంది పడుతూనే ఉంటారు. వర్షాలలో వెళ్ళడానికి బస్సెస్ దొరుకుతలేదు. అలాగే ఇట్లా చాలా రకాలైన ఇబ్బందులకి గురవుతున్న క్రమంలో కూడా ఇటు ఎంజీబీఎస్ దగ్గరికి అనేది ఎంజీబీఎస్ అనేది పెద్ద స్టేషన్ అని చెప్పేసి కూడా చెప్పుకోవాలి, పెద్ద బస్ స్టేషన్. అయితే ఈ క్రమంలోనే నిన్న నైట్ నుంచి వెళ్ళి కూడా మనకి కొన్ని విజువల్స్లలో కూడా చూసాము. వరద ఏదైతే ఉందో ఈ మూసి నుంచి వెళ్ళి ఇదంతా పైనకి కొట్టుకొని పోతుంది. ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి కూడా వాటర్ పోతున్న పరిస్థితి అయితే ఇక్కడ మనం చూస్తున్నాము. మరి ఇప్పుడు లోపల ఉన్న కొంతమంది ప్రయాణికుల్ని కూడా రాత్రి నుంచి వెళ్ళి బయటకు తీసుకొచ్చి, అలాగే లోపల బస్సెస్ ఏమి పెట్టకుండా బస్సెస్ని కూడా బయటకు తీసుకొచ్చి మనకి ఇప్పుడు ఎక్కడైతే కనబడుతుందో అక్కడి నుంచి వెళ్ళి కూడా ఈ బస్సెస్ అయితే కనెక్టింగ్ అయితే ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే అక్కడ కూడా మొత్తం వాటర్తో నిండిపోయి ఉంది. అటు పోలీసులకి కావచ్చు, ఆర్టీసీ సిబ్బందికి కావచ్చు, ఇటు ప్రయాణికులకు కావచ్చు చాలా ఇబ్బందికరంగా మారింది సిచ్యువేషన్ అని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. అయితే ఇటు జిహెచ్ఎంసీ హైడ్రా అధికారులు కూడా మరి అటు చాదరగట్ట దగ్గర కూడా సిచ్యువేషన్ కూడా ఇదే విధంగా ఉంది. జిహెచ్ఎంసీ హైడ్రా అధికారులు కూడా వితౌట్ ఇన్ఫర్మేషన్ గేట్లు ఎత్తడం అయితే జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. మరి ఒకసారి కనుక మనం విజువల్స్ చూసుకుంటే ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి ఎంత భయంకరంగా ఉందనేది మనకు కనిపిస్తుంది కదా. వాటర్ కూడా మొత్తం ఇట్లా పైనకి వెళ్ళి వాటర్ ఫ్లో చూడండి. మనకి ఏదో తుఫాన్ సునామీ వచ్చినట్టు కాక కొట్టుకొని వస్తున్నాయి నీళ్ళన్నీ. ఈ విధంగా ఇక్కడ సిచ్యువేషన్ ఉంది. మూసి నుంచి వెళ్ళి కూడా ఈ వాటర్ అన్నీ వస్తున్నాయి. ఈ విధంగా మరి గతంలో ఎప్పుడన్నా ఉందా, లేకపోతే ఇదే ఫస్ట్ టైమా వచ్చిన వాటర్ని కూడా మరి వితౌట్ ఇన్ఫర్మేషన్ గేట్లు ఎత్తడం అయితే జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. మరి ఇక్కడ ఉన్న స్థానికులతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి. ఏం పేరు మీ పేరు? మహేష్ అండి. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మేము హైదరాబాద్ వచ్చాం. చిన్న బుక్ లాంచ్ ఉంది, ఫ్రెండ్ రాసింది. సో దానికోసం వచ్చాం యాక్చువల్గా. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే బస్సెస్ అండ్ అన్ని కూడా ఒకసారి అంటే ట్రావెలింగ్ ఇంకేం కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. ట్రావెల్ చేస్తూ ఉంటారా? యా, ఆల్మోస్ట్ రెగ్యులర్ చేస్తుంటాను, బట్ నాట్ ఫ్రీక్వెంట్లీ, బట్ చేస్తూ ఉంటాను. ఎప్పుడన్నా ఇట్లాంటి సిచ్యువేషన్ చూసారా? లేదు, ఐ హ్యావెంట్, బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. లేదు, చాలా ప్లేసెస్కి విజిట్ చేశాను, బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ఫేసింగ్ దిస్ ఇష్యూ అనమాట. అంటే బస్సెస్కి ఇబ్బంది పడడం, అక్కడికి ఇక్కడికి వెళ్ళడం, లైక్ ఆల్ ద థింగ్స్. యా. మరి మీరు ఇప్పుడు బస్ ఎక్కడ ఎక్కాలి అంటే ఆ లొకేషన్ చూపిస్తున్నారు, బస్ అక్కడేనా ఎక్కడం లేకపోతే? యా, ఆల్మోస్ట్ అక్కడే ఎక్కాలి. బట్ యా, I'll try to do something, but we are not very sure like what will happen here and all. Yeah. బస్ స్టాండ్ లోపల ఎట్లా ఉంది సిచ్యువేషన్? బస్ స్టాండ్ లోపల అయితే ఆల్మోస్ట్ లైక్ ఎంటీ అనమాట, ఎవరు లేరు లోపల. లోపలికి వెళ్తా ఉంటే సెక్యూరిటీ వాళ్ళు కూడా ఇంకా బస్సెస్ లోపలికి వచ్చే పరిస్థితి లేదు, బయట చూసుకోండి అన్నట్టు చెప్తున్నారు. మీరు లొకేషన్, మీ లొకేషన్ ఏది? అదే మర్చిపోయాను. గచ్చిబౌలి వెళ్ళాలి. విజయనగరం దాటి వెళ్ళాలి. యా, ఆంధ్ర. మరి బస్సెస్ అవన్నీ ఎక్కడ ఉన్నాయి ఏందనేది తెలుసా? యా, అదే ప్రైవేట్ ట్రావెల్స్ అది ట్రై చేయాలి, లేదంటే ట్రైన్స్ అన్న ట్రై చేయాలి. యా, బట్ మనం నాట్ వెరీ షూర్ బుక్ అయితే అవ్వవా లేకపోతే ఏంటి అనేది చూడాలి. ఇప్పుడు చూసారా ఇట్లాంటి సిచ్యువేషన్? ನಾನು ಎప్పుడు చూడలే మేడం. ನಾನು అనురాగ్ యూనివర్సిటీ డ్రైవర్. నన్ను సాంబా పేరు, నా పేరు. 16 సంవత్సరాల నుంచి అదే కాలేజీలో డ్రైవింగ్ చేస్తూ ఉన్నాను మేడం. ఇప్పుడు వరకు ఎప్పుడు చూడలే నన్ను. ఈ రూట్లలోనే తిరుగుతారా? మొత్తం ఈ సిటీ మొత్తం తిరుగుతా మేడం. బెంగళూరు, చెన్నై, మద్రాసు. నాది కర్ణాటక, యాదగిరి. ನಾನು పల్లా రాజేశ్వరరెడ్డి ఉన్నాను కదా మేడం. జనగామ నియోజకవర్గం. ఎప్పుడు చూడలే నన్ను డ్రైవింగ్. నా ఫస్ట్ టైం హైదరాబాద్లో వచ్చి 2009 వచ్చాను మేడం. అనురాగ్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను సివిఎస్. ఫస్ట్ టైం నన్ను వచ్చేది. ఇప్పుడు ఊరు వెళ్తూ ఉన్నాను మేడం, నన్ను బెంగళూరు వెళ్తూ ఉన్నాను. తెలుసు మేడం. మాది అనురాగ్ గట్కే సార్, జోడిమెట్ల వెంకటాపూర్ కాలేజ్ మాది. సెలవు ఇచ్చారు మేడం. ఎవరు రాదరా అబ్దుల్ గంజీ, ఎవరు రాకరి స్కూల్ కాలేజ్ కూడా సెలవు అయ్యండి నన్ను చెప్తా మేడం. ఎందుకంటే ఈ 15 సంవత్సరాలు రాసి నన్ను చూసా ఉన్నాను. ఎప్పుడు ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం నన్ను చూడదు.
కావాలందరూ కాలేజ్ కూడా సెలవు ఇవ్వని చెప్పండి మేడం. ఒకసారి కనుక మనం ఇప్పుడు ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లోపలికైతే వచ్చినాం. మరి ఇక్కడ ఇది అంతా ఉన్న సిచ్యువేషను ఈ రకంగా ఎంజీబీఎస్లో అంటే రెగ్యులర్గా ట్రావెల్ చేస్తూ ఉంటాను నేను కూడా, మిర్యాల కూడా వెళ్ళే టైంలో. అయితే ఈ రకంగా నేను ఇప్పటివరకు అయితే ఎప్పుడు ఎంజీబీఎస్లో ఈ రకంగా నేను చూడలేదు. అక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే అదంతా మూసీ ఫ్లో ఏ విధంగా కనిపిస్తుంది చూడండి. అక్కడ కట్ట ఏదైతే ఉందో ఆ కట్ట కూడా దిగిపోయి వాటర్ అంతా ఇక్కడికి వచ్చేసినాయి. ఇక్కడ తాళ్ళు కట్టి మరి ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళని అక్కడికి పంపించేస్తున్నారు. అది మనకి అవుటింగ్. ఇందాక మనకి చూపించింది బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది ఇన్ అయితే ఇక్కడ మనకి కనిపించేది కూడా అవుట్. సో ఇదంతా నిండిపోవడం వల్ల ఇక్కడ మొత్తం వాటర్ వచ్చేసి దాటాలనుకున్న వాళ్ళకి కూడా ఈ తాళ్ళు కట్టేసి వీళ్ళని దాటిపిస్తున్నారు. జిహెచ్ఎంసీ కావచ్చు, అలాగే పోలీసు వాళ్ళు కావచ్చు దాటిపిస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఇటు మధుర డిపో ఎవరైతే చూసుకుంటున్నారో లాలయ్య గారు అయితే ఉన్నారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అమ్మ, నేను మధుర డిపో ఏడీసీగా కంట్రోలర్గా ఖమ్మం రీజన్ తరపున మా ఆర్ఎం గారు మరియు ఈ ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి మాకు ఈ పండగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ వాళ్ళని సురక్షితంగా వాళ్ళ ప్రయాణాన్ని పంపించడం కొరకు మా అందరినీ ఇక్కడికి పిలిపించడం జరిగింది. రాత్రి సమయంలో అనుకోకుండా ఈ వరద ప్రవాహం ఎక్కువైపోయి బస్టాండు చుట్టూ ఆవరణాన్ని పట్టేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మా సిబ్బంది అందరూ కూడా ప్రయాణికుల్ని తాడు సాయంతో కానీ వాళ్ళని సురక్షితంగా వాళ్ళని వాళ్ళ గమ్యానికి చేర్చడం జరిగింది. మీరు రెగ్యులర్గా వస్తుంటారా ఇక్కడ పండగల పూట ఇక్కడ వర్క్ చేయడానికి? ప్రతి సమయంలో ఇక్కడికి వస్తాము. మేము వచ్చి ఇక్కడ ప్రయాణికులందరినీ వాళ్ళని సురక్షితంగా వాళ్ళ ప్రయాణాన్ని వాళ్ళ గమ్యాన్ని చేరుస్తాము. ప్రతి పండగలకు మేము ఇక్కడ వచ్చి డ్యూటీలు చేస్తూ ఉంటాము. అయితే ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడ డ్యూటీ వర్క్ లో ఉంటున్నారు? ఈ విధంగా ఫ్లో ఎప్పుడన్నా చూసారా గతంలో? ఎప్పుడూ జరగలేదమ్మా, ఇలాంటి దృశ్యం ఎప్పుడూ రాలేదు, ఇలాంటి వాతావరణం ఎప్పుడూ జరగలేదు. ఇది అకస్మాత్తుగా రావడం కూడా జరిగింది అనుకోకుండా రాత్రి సమయంలో. అయినా కూడా మా ఆర్టీసీ సిబ్బంది కానీ మా ఆఫీసర్స్ కానీ మీరు ఇక్కడే ఉన్నారా? రాత్రి ఇక్కడే ఉన్నామమ్మా. ఎట్లా ఉంది రాత్రి సిచ్యువేషన్? ఎట్లా ఉంది ఇక్కడ? ఇదే విధంగానే, ఇంతకంటే ఇంక కొంచెం ఎక్కువగానే ఉంది ప్రస్తుతానికి. ఇప్పుడు కూడా తగ్గుముఖం కొంచెం పట్టిందమ్మా, ఇంతకు ముందు కొంచెం ఎక్కువగానే ఉంది. ఒకవేళ వర్షం వస్తే ఇప్పుడు ఏంది సిచ్యువేషన్ అంటే ఎంజీబీఎస్ అంటే బాగా బస్సులతోటి ప్రయాణికులతోటి బాగా నిండిపోతూ ఉంటుంది. ఇది పెద్ద స్టేషన్ హైదరాబాద్లో. సో తెలంగాణకి జేబీఎస్ తర్వాత ఎంజీబీఎస్ నుంచి చాలా బస్సులు అనేవి ట్రావెల్ అవుతూ ఉంటాయి. సో సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది. ప్రయాణికులు కావచ్చు, మరి బస్సెస్ ఎక్కడెక్కడి నుంచి వెళ్ళి మీరు రూటింగ్ చెప్తున్నారు? ప్రయాణికులు వచ్చిన వాళ్ళకి ఎక్కడెక్కడి నుంచి వెళ్ళి ఎక్కాలని చెప్పేసి చెప్తున్నారు మీరు? ఇప్పుడు ప్రయాణికులు 4 దిక్కుల నుంచే వస్తున్నారు కాబట్టి ఏ రూట్లో ఉన్న వాళ్ళకి ఆ రూట్లో, ఇప్పుడు ఖమ్మం నుంచి వచ్చే ఖమ్మం రూట్లో, విజయవాడ రూట్ నుంచి వచ్చే వాళ్ళకి దిల్సుఖ్ నగర్కి ఏర్పాటు చేయడం జరిగింది. దిల్సుఖ్ నగర్ నుండి అక్కడికి వాళ్ళ గమ్యాన్ని చేర్చడం జరుగుతుంది. వీటి వేరే రూట్లో పోయే వాళ్ళకి ఆర్ఎం గారు కానీ ఇంకా వేరే చోట్లకి వాళ్ళకి ఎక్కడ ప్రయాణికులు ఏ విధంగా వెళ్ళాల్సిన వాళ్ళకి ఆ విధంగా మనం ఏర్పాట్లు మా ఆర్టీసీ సిబ్బంది మొత్తం జాగ్రత్తగా పంపించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏంటంటే నైటు అనుకోకుండా ఫ్లో వచ్చిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మీరు. అయితే ఇప్పుడు నైట్ ఫ్లో వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ప్రయాణికులకి తీవ్ర ఇబ్బందులు కలిగినాయి. కొన్ని విజువల్స్లో కూడా మనం చూసాము. వాళ్ళు ఒక్కొక్కరు చేతులు పెట్టుకొని మరి బయటికి, అంటే ఇక్కడ ఉండలేని సిచ్యువేషన్, బయటికి వెళ్ళిన పరిస్థితి కూడా మనం చూసినాం. సో ఎట్లా ఉండే ఆ టైంలో అక్కడ? అమ్మ, అంత ఇబ్బంది లేకుండా సిబ్బందితో చాలా జాగ్రత్తగానే వెళ్ళి పంపించడం జరిగిందండి. మా సిబ్బంది కూడా అందరూ కూడా బస్ స్టాండ్లో ఎవరికి అంత ఇబ్బంది ఏం జరగలేదు. అంత చక్కగానే మన ప్రయాణం, ఎవరికి ఎలాంటి అవాంఛనీయాల ఏం జరగలేదు. ఇన్ఫర్మేషన్ గండిపేట నుంచి గేట్లు తెంచుతున్నారని చెప్పేసి మీకుందా? నాకు తెలియదమ్మా. మాకు ఇంతవరకు బస్ స్టాండ్ వరకే మా ఆర్ఎం గారు చెప్పిన విధానం ప్రకారంగా మా డ్యూటీల వరకు మాత్రం మేము చాలా ఇక్కడ బస్ స్టాండ్లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది సౌకర్యాలు కలగకుండా తగు జాగ్రత్తలు, ముందు జాగ్రత్తగానే మేము ప్రయాణికులని ఎవరు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ వాళ్ళని ఆ ప్లేసులు అనేది మేము చెప్పడం జరుగుతుంది. అందరినీ ఎవరికి ఎక్కడ వెళ్ళాలన్నా వాళ్ళ ప్లేసులకి పలానా దగ్గరికి వెళ్ళమని మా యొక్క సిబ్బంది కూడా చాలా ముందు జాగ్రత్తగానే చెప్పడం జరుగుతుంది.